MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు కాంపస్ జూనియర్ కాలేజ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. 10th తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలని పిల్లలందరికీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే కామర్స్ కోర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కామర్స్ తీసుకోవాలంటే 10th తర్వాత ఎలాంటి స్టూడెంట్స్కి ఈ కోర్సెస్ బాగుంటాయంటారు? ఓకే, బేసిక్లీ మన ఈ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ఏపీ, తెలంగాణలో సౌత్ అనుకోవచ్చులేండి, మార్కులు ఎక్కువ వస్తే సైన్స్, మార్కులు తక్కువ వస్తే కామర్స్ అనే నార్మల్ బేస్ ఉంది. అది చాలా రాంగ్ బేసిస్ అండి. ఇప్పుడు నార్త్లో చాలా కాలేజెస్లో కట్ ఆఫే 99%. బాంబేలో ఉన్న టాప్ కాలేజెస్లో వాటిలో కూడా కట్ ఆఫ్ 99%. మరి చదువుకునే వాళ్ళు ఒకళ్ళు కామర్స్ ప్లస్ తిరిగి 99% ఎప్పుడు వస్తాయి? సో అది బేసిస్ కాదండి. బేసిస్ ఏంటంటే, ఒకవేళ స్టూడెంట్స్కి యాప్టిట్యూడ్ పైన ఇంట్రెస్ట్ ఉంది, న్యూమరిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, కానీ సైన్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, కామర్స్, ఫైనాన్స్ లాంటి ఏరియాస్లో రావడము బెటర్ ఆప్షన్స్. సో వీళ్ళకి కూడా కామర్స్లో మ్యాథ్స్తో కాంబినేషన్ ఉంది, పొలిటికల్ సైన్స్తో కాంబినేషన్ ఉంది, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్తో కాంబినేషన్స్ ఉన్నాయి, లీగల్ స్టడీస్తో కాంబినేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా వేరియస్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 10th తర్వాత కామర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్ ఏంటంటే అనలిటికల్, లాజికల్ స్కిల్స్ బాగుండి, న్యూమరికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, అంటే బేసిక్ మెంటల్ అథమెటిక్స్ అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కామర్స్, అకౌంట్స్ లాంటి కెరియర్స్ సూట్ అవుతాయి. కానీ కామర్స్, అకౌంట్స్, ఇట్లాంటి డేటా సైన్సెస్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. దానికి ఎంపీసీ చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన అంత ఇంట్రెస్ట్ ఉండవు, లేదా బయాలజీ పైన ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఏదో వీటిపైన ఇంకా ఉద్యోగాలు లేవు, కెరియర్స్ లేదు, సెకండ్ గ్రేడ్ తీసుకుంటారనే బేసిస్ పైన వస్తారు. కానీ దట్ ఈస్ నాట్ అది కరెక్ట్ బేసిస్ కాదు. ఎవరికైతే కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉందో, కొంచెం పీపుల్ స్కిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో, డేటా ప్రజెంట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందో, కొంచెం లాంగ్వేజ్ స్కిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు ఎవరైనా కామర్స్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. సో బేస్ ఏముండాలంటే వీళ్ళు బేసిక్ ఎబిలిటీస్ పైన ఏది ఇంట్రెస్ట్ ఉందని. 10th అనేది బేసిక్గా నాలెడ్జ్ క్రియేషన్. స్కూల్ అనేది నాలెడ్జ్ క్రియేషన్. అన్ని సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ క్రియేట్ చేస్తారు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. అంత మాత్రాన కానీ మన సైడ్ ఏంటంటే, ఒకవేళ సైన్స్, మ్యాథ్ రాలేదనుకోండి, వీళ్ళు యావరేజ్ పూర్ స్టూడెంట్ అన్న స్టాంప్ వేసేస్తారు. వీళ్ళు కామర్స్ సూటబుల్ అంటారు. అది యాక్చువల్లీ రాంగ్ బేసిస్. ఇప్పుడు టైమ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఐటీ కూడా చాలా రెవల్యూషనస్ అవుతుంది. ముందంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి వచ్చిన తర్వాత కోడింగ్ జాబ్స్ ఎగిరిపోతున్నాయి. వాళ్ళ జాబే మారిపోతున్నది. మేబీ మోర్ స్టేబుల్ జాబ్ కామర్స్ అండ్ ఫైనాన్స్ ఏమో ఇప్పుడు. సో స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గైడ్ చేసినప్పుడు వాళ్ళ ఎబిలిటీ, స్ట్రెంగ్త్, వాళ్ళ పొటెన్షియల్, ఒకవేళ అనలిటికల్ సైడ్ ఎక్కువ ఉంది, సైన్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, న్యూమరిక్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కామర్స్ అండ్ ఫైనాన్స్ ఇస్ ద రైట్ కెరియర్ ఫర్ దెమ్ టు సెలెక్ట్. సో అది బేసిస్. దానికి కావాల్సిన ఏమైనా సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకోవచ్చు, ఎనీ కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా హెల్ప్ చేస్తారు. రాదర్ దెన్ వాళ్ళు చెప్పారు, ఈ కాలేజ్ ప్రమోట్ చేసింది అనే బేస్ పైన కాకుండా ఈ ఫౌండేషన్ పైన తీసుకుంటే వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో పెరుగుతారు కూడా. ఏదో ఉద్యోగాలు ఉన్నాయని చేరితే మాత్రం చాలామందికి చాలా సూట్ అవ్వవు. తర్వాత కాన్స్టెంట్ స్ట్రగుల్. చదువు అనేది ఇవాళ కాకపోతే 24 ఏజ్కో 25కో అయిపోతుంది. నేను డాక్టరేట్ చేసిన అది 26కో 27కో అయిపోయింది. తర్వాత చేసేది ఉద్యోగమే. ఒకవేళ 65 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకున్న మోస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే 40 ఏళ్ళు ఉద్యోగంలో ఉంటాం. అది నచ్చలేని ఉద్యోగంలో ఉంటే ఇట్స్ ఏ పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్. సో 10th తర్వాత స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునేందుకు ప్రతి వాళ్ళకి అవకాశం ఉంది. సో కామర్స్ అండ్ అకౌంట్స్ తీసుకునే వాళ్ళకి బేసిక్గా అనలిటికల్ స్కిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోతే లాంగ్వేజ్ స్కిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోతే పీపుల్ స్కిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవి వాళ్ళ కోర్ ఇంట్రెస్ట్లో అయితే వాళ్ళు ఈ ఏరియాలోకి రావచ్చు. అసలు ఎందుకు ఫీల్ వచ్చిందంటారు? ఏది సరిగ్గా, మార్క్స్ సరిగ్గా దేంట్లో రాకపోతే కామర్స్ తీసుకుంటారు అనే ఫీల్ ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్లీ ఐ థింక్ యాస్పిరేషన్ ప్రాబ్లం అండి. ఇప్పుడు 10th చాలామందికి, ఇప్పుడు మనం హైదరాబాదే చూసామనుకోండి, చుట్టూ హైటెక్ సిటీ, ఐటీ కంపెనీస్, ఆ బిల్డింగ్స్, వాటిలో వాళ్ళకి వచ్చే పెరుగుదల, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ తర్వాత అబ్రాడ్ వెళ్ళడము, ఇవన్నీ ఒక యాస్పిరేషన్ క్రియేట్ చేస్తాయి పిల్లలకి. అట్లనే మోస్ట్ కామన్ నోన్, ఐ థింక్ 6th క్లాస్ పిల్లడు కూడా ఐఐటి అంటే తెలుసు. కామర్స్లో టాప్ ఇన్స్టిట్యూట్ అవుతుంది అడగండి, సగం మందికి తెలియదు. సో ఒక యాస్పిరేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
మ్యాక్సిమం చాలామందికి సిఏ పైన కొంచెం అవగాహన ఉంది, చార్టెడ్ అకౌంటెన్సీ కెరియర్స్ పైన, కానీ వీటిపైన లేదు. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే బాగా చదువుకుంటే ఐఐటీనో మెడికల్ వెళ్ళాలి, కొంచెం కాకపోతే చదువు కామర్స్లోకి వెళ్ళాలనే ఒక అభిప్రాయం చాలా ఏళ్ళుగా వచ్చినట్టుంది. అఫ్కోర్స్ 20-30 ఏళ్ళ క్రితం ఇట్లాంటిది ఏం లేదండి, కామర్స్ చదివిన గొప్ప వాళ్ళే అనుకునేవాళ్ళు. ఇది ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ ఆస్పిరేషన్ ఎక్కువ ఉంది. రెండోది అనకూడదు కానీ కొంచెం ఆ కాలేజెస్ ప్రమోషన్ కూడా ఎక్కువ, ఇప్పుడు ర్యాంకులు పేపర్ల పైన కనబడతాయి, అక్కడికి వెళ్తే గొప్ప విషయం అనే ఉద్దేశం ఉంటుంది. వీటికి కావాల్సిన ఆస్పిరేషన్ ఈ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కడుందండి? మీరు మొత్తం ఏపీ తెలంగాణ చూసుకున్నా ఓకే, మన దగ్గర ఐఐటీలు ఉన్నాయి, IIITలు ఉన్నాయి, NITలు ఉన్నాయి, ఓకే, మెడిసిన్లో ఎయిమ్స్ ఉంది, కామర్స్లో ఏమున్నాయండి? సో సగం మందికి దానిపైన. అట్లనే ఇంకా అసలు సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు, మీడియా స్టడీస్, మాస్ కామ్, జర్నలిజం అంటే వాటి పేర్లు అసలు వింటే భయం వేస్తుందేమో వాళ్ళు కొంతమందికి. సో వాటికి ఆస్పిరేషన్ లేదు, కానీ ఉన్నారండి, లేదని కాదు. ఇందులో కూడా చాలా మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రొవైడెడ్ దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటాయి. సో దాని ఆస్పిరేషనే లేదండి. కొంచెం దానిపైన ఆస్పిరేషన్ బిల్డ్ అవుతే మేబీ అటు కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని నా ఉద్దేశం. ఒకవేళ ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? సో మీకు చిన్న కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో బీకామ్ లాంటి కోర్సులు, తెలిసిన కోర్సులు చెప్తే తెలియని పక్క పెట్టండి. మన హైదరాబాద్లో నల్సర్లోంచి లా చేసిన వాళ్ళు కానీ, బీకామ్ చదివిన వాళ్ళు కానీ, ఎకనామిక్స్ కోర్సులు చేసిన వాళ్ళకి మంచి స్టూడెంట్స్కి యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, అంటే ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు, 3 ఏళ్ళ తర్వాత 15-20 లక్షలు 30 లక్షలు వచ్చిన శాలరీలు కూడా ఉన్నారు. సో కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, వెల్స్ ఫార్గో ఉంది, డెలాయిట్ ఉంది, ఇన్వెస్కో ఉంది. ప్రతి వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కావాలి. ఇంతకుముందు ఆలోచన ఏంటంటే బీకామ్ చేస్తే లెక్కలు అకౌంట్స్ వేసుకోవాలని. అకౌంట్స్ అన్నీ ఎప్పుడో ఆటోమైజ్ అయిపోయాయండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అకౌంటింగ్ తెలిసిన వాళ్ళు. సో ఫైనాన్షియల్ సైడ్ ఫీల్డ్స్లో హై శాలరీ ప్యాకేజెస్లో చాలా టాప్ ఇన్స్టిట్యూట్స్ మన ఇంక్లూడింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోంచి కానీ, హైదరాబాద్లో ఉన్న నల్సర్లోంచి లా కాలేజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానీ, వీళ్ళకి డీసెంట్ 15-16 శాలరీ ప్యాకేజెస్ వచ్చాయి. ఇది వాళ్ళు పబ్లిష్ చేసిన డేటానే వచ్చిన శాలరీస్ ఉన్నాయి. శాలరీయే కాదు, కార్పొరేట్స్లో పొజిషన్ కానీ, వాళ్ళకి లేటర్ గ్రోత్ కానీ, వాళ్ళకి ఇచ్చిన డెసిగ్నేషన్స్ కానీ ఈక్వల్ టు ఎనీ అదర్ కెరియర్. నేనేం ఐటీలు బ్యాడ్ అనట్లే, మెడిసిన్స్ ఆ కోర్సెస్ వేరు, వాటికి కావాల్సిన స్టూడెంట్స్ లిస్ట్ వేరు, దీనికి కావాల్సిన సెటప్ వేరు, దీనికి కావాల్సిన డిమాండ్ దానికి ఉంది. సో కెరియర్ అనేది ఒకవేళ స్టూడెంట్ కాన్సెప్షువల్గా స్ట్రాంగ్ ఉండి బేసిక్ స్కిల్ సెట్స్ ఉంటే వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ వెల్. లేదు ఏదో గ్రాడ్యుయేషన్కి వెళ్ళా ఏదో చదువుతున్నాను టిక్ మార్క్ పెట్టుకుంటే మాత్రము ఎట్లా అంటే ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉద్యోగాలు లేకుండా మార్కెట్లో ఉన్నారో అట్లానే కామర్స్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఉద్యోగం చదువు టిక్ మార్క్ లాగా ఒక ఇది అయిపోయిందా, ఇది రెండోది అయిపోయిందా అని వెళ్తున్నారు తప్ప ఇందులో నేనేం బాగా చేయగలుగుతాను. బీకామ్ చేసిన నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా ఎక్సెల్ అయ్యి సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ HSBC కానీ, వెల్స్ ఫార్గో కానీ, డెలాయిట్ కానీ మెజారిటీ ఎంప్లాయీస్ బీకామ్ వాళ్ళు గ్రాడ్యుయేట్సే. ఇంకా వాళ్ళు చార్టెడ్ అకౌంటెన్సీ కూడా చేయవలసిన అవసరం రాలేదు. అఫ్కోర్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అవి చేసిన వాళ్ళు ఇంకా ఎక్సెల్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. మీరు కాలేజ్ డైరెక్టర్గా, ఫౌండర్గా, స్టూడెంట్ కామర్స్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బెస్ట్ టాప్ కాలేజ్ చూస్ చేసుకోవాలి అంటే ఎలా అండి? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయండి. ఒకవేళ కామర్స్ చేసిన 10th తర్వాత అయితే ఒకటి, బేసిక్గా 10th తర్వాత అయితే వెరీ సింపుల్ ప్రాసెస్. అందరూ ఎక్కువ రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. నాకు 1,00,000 స్టూడెంట్లు ఉంటే వాళ్ళు 500 మందికి వచ్చిన పెద్దగా నెంబర్ కనబడుతుంది, 1,500% తక్కువ అండి. సో రిజల్ట్స్ కంటే నాకు బేసిక్గా మేనేజ్మెంట్ చూడొచ్చు, ఫ్యాకల్టీ చూడొచ్చు, ఎక్స్ట్రా సర్టిఫికేషన్ ఏం చూస్తున్నారు, ఈజ్ ఆఫ్ పాసింగ్ చూడకండి. అసలు కోర్సులో డెప్త్ ఉందా, టఫ్నెస్ ఉందా అన్నది ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇది 10th తర్వాత +2 చూసి, ప్లస్ ఏమైనా అడిషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు ఈ కోచింగ్కి, కొంచెం కాన్సెప్షువల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఇది ఒక స్టెప్. సెకండ్, ఇంటర్ తర్వాత మీరు చెప్పినప్పుడు ఇప్పుడు నేనే ఇన్ని టాప్ కాలేజెస్ చెప్పాను, వీటిలో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఒకటి ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూడొచ్చు, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, క్యాంపస్ బ్యాక్గ్రౌండ్, కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరో చూడొచ్చు, కోర్సులో ఉన్న కంటెంట్ చూడొచ్చు, పాస్ పర్సంటేజెస్ ఎట్లా ఉన్నాయో చూడొచ్చు, అసలు కోర్సులో రిగర్ ఉందా లేదో చూడొచ్చు. చాలామంది ఏంటంటే క్యాంపస్ బాగుందా, క్యాంటీన్ బాగుందా చేర్పించేద్దాం అనుకుంటారు. అది బేసిస్ ఆఫ్ కాలేజ్ సెలెక్షన్ కాదు. కాలేజ్ సెలెక్షన్కి
ప్లేస్మెంట్స్ అయ్యేది ఎప్పుడు కోర్సులో రిగర్ ఉన్నప్పుడు, దానిలో డెప్త్ ఉన్నప్పుడు, టఫ్ ఉన్నప్పుడు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, మేనేజ్మెంట్ ఎవరి కాలేజెస్, దీని హిస్టరీ ఎంత ఉంది అనేది బేసిక్ చూసుకునేటైతే వాళ్ళ కాలేజ్ తెలుస్తాయి. అఫ్కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా షుడ్ హ్యావ్ సమ్ టఫ్నెస్ ఇన్ ఇట్. ఎందుకంటే లేకపోతే అందరికీ అడ్మిషన్ ఇచ్చేస్తే ఇంకా కాలేజు, అలానే అన్ని కాలేజీలు బ్యాడ్ అనేం కాదు, డిపెండింగ్ ఆన్ నా ఫైనాన్షియల్ ఎబిలిటీ, నా ఐక్యూ బట్టి సూట్ అయ్యే కాలేజ్. బట్ బేసిక్ మేనేజ్మెంట్, కోర్స్ కరికులం, కోర్స్ రిగర్, అసెస్మెంట్ సిస్టమ్, ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్, మినిమం థింగ్స్ విచ్ దే కెన్ సీ కాలేజ్ బాగుందో లేదా అని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కామర్స్ కోర్స్ గురించి అవగాహన కల్పించారు. ఎలా ఉంటుంది ఫ్యూచర్ కూడా Yes, sir. తెలియజేశారు కామర్స్ చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.